తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. ఇక్కడ రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్కు గురువారం అర్ధరాత్రి వేళ ఏఎస్పీఎఫ్ విభాగానికి చెందిన ఏఎస్ఐ చేరుకున్నాడు. అప్పటికే అతను పూర్తిగా మద్యమత్తులో ఉన్నాడు. హోటల్ నిర్వాహకుడి వద్దకు వెళ్లి తనకు ఆకలి వేస్తోందని వెంటనే వేడివేడి చికెన్ బిర్యానీతో పాటు అదనంగా చికెన్ ముక్కలు కూడా పార్సిల్ కట్టాలని ఆర్డర్ చేశాడు. వ్యాపారి కూడా కస్టమర్ వచ్చాడనే ఉద్దేశంతో ఎంతో మర్యాదగా బిర్యానీని సిద్ధం చేసి పార్సిల్ అందించాడు. అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయింది. బిర్యానీ పార్సిల్ చేతికి రాగానే ఆ ఏఎస్ఐ డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో దుకాణదారుడు సదరు పోలీస్ అధికారిని ఆపి బిర్యానీకి సంబంధించిన డబ్బులు చెల్లించాలని కోరాడు. సామాన్య వ్యాపారి తనను డబ్బులు అడగడాన్ని ఆ ఏఎస్ఐ ఏమాత్రం తట్టుకోలేకపోయాడు. నేనెవరో తెలుసా, నన్నే డబ్బులు అడుగుతావా అంటూ అరవడం మొదలుపెట్టాడు. ఖాకీ యూనిఫామ్ పవర్ చూపిస్తా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ బెదిరింపులకు దిగాడు. దుకాణదారుడు భయపడకుండా తన జీతం తనకు ఇవ్వాలని పట్టుబడడంతో ఆ ఏఎస్ఐ విచక్షణ కోల్పోయాడు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ వ్యాపారిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. దుకాణంలోని వస్తువులను చెల్లాచెదురుగా పడేస్తూ బీభత్సం సృష్టించాడు. అర్ధరాత్రి వేళ నడి రోడ్డుపై పోలీసు అధికారి చేస్తున్న ఈ రచ్చను చూసి స్థానికులు, ఇతర వాహనదారులు అక్కడికి భారీగా చేరుకున్నారు. సామాన్య వ్యాపారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గొడవ చేసిన ఏఎస్పీఎఫ్ ఏఎస్ఐని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అతను విపరీతంగా మద్యం సేవించి ఉన్నాడనే విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే అతనికి బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించడంతో పరిమితికి మించి మద్యం తాగి ఉన్నట్లు నిర్ధారణ అయింది.